వినోద్ కుమార్, స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్. ఇటీవల విడుదలైన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ లో 470.5 మార్క్స్ స్కోర్ చేసి షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో టాప్ 2 లో కానీ టాప్ 3 లో ఉండే పొజిషన్ అనేది మనకి 100% గ్యారంటీ. ఛాన్సెస్ ఉండే డిప్యూటీ కలెక్టర్ వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే మళ్ళీ వేరే మంచి పొజిషన్స్ వచ్చే స్కోప్ కూడా వినోద్ కుమార్ ఉంది. అతను ఈ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వేరే ఆపర్చునిటీస్, వేరే ప్రిపరేషన్స్, వేరే డీవియేషన్స్ ఉన్నా కానీ కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టి ఈ రోజు 470.5 మార్క్స్ అని స్కోర్ చేశాడు. కొన్ని పేపర్స్ లో ఎక్సెప్షనల్ గా స్కోర్ వచ్చింది. సో లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ వినోద్. Thank you, sir. It's a great score to score coming from socially weaker background and maintaining the consistency for TGPSC group 1 services, because you are going to be part of administration very soon in a matter of days. Not more than 1 month. So please share your inputs, because some students are writing APPSC Group 1 mains exam on May 3rd, 2025. వాళ్ళు చేయాల్సినవి ఏంటి, చేయకూడదనేవి ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సివిక్ సెంటర్ కి చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాది 2.5 years ఆఫ్ ఎమోషనల్ జర్నీ. సో దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసిన, అంటే మంచి చెడు ఇవన్నీ చూసిన. అయితే ఇక్కడ నాకేంటంటే స్టాఫ్ తో చాలా కనెక్షన్ ఉంది. ఇక్కడ నాకున్న సివిల్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ తోటి అండ్ వీళ్ళతో కొద్దిగా కరెక్షన్ లో కూడా పార్ట్ అయ్యాను నేను. అండ్ నేను ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సో మన మిస్టేక్స్ ని మనం రెక్టిఫై చేసుకోవడం, ఎక్కడ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే బుకిష్ నాలెడ్జ్ చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నాకు హెల్ప్ అయింది ఏంటంటే జనరల్ గా, సో దట్ మోర్ దెన్ బౌండరీస్ దాటి, సో దట్ మనం ఎక్కడ డీవియేట్ అవుతున్నాము అనేది కాకుండా ఏంటంటే ఇక్కడ డీవియేషన్ పాయింట్ అని చెప్పేసి మోడల్ ఆన్సర్స్ ఇవ్వడము. దానివల్ల ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ దాన్ని అబ్జర్వ్ చేసి, సో మనం ఇది రాయకూడదు అనే ఒక కన్క్లూజన్కి వచ్చారు. సో దానివల్ల ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ఇన్ని మంచి ర్యాంక్స్ ఇన్స్టిట్యూట్ కి రావడం అనేది we should appreciate and congratulate this institution. And second thing is that నేనేంటంటే ఎస్ఏలో చాలా మంచి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను బేసిక్ ఏంటంటే లాంగ్వేజ్ అండ్ కోహరెన్స్ మీద ఫోకస్ చేయాలని రాశాను. బట్ ఎందుకు తగ్గాయి అనేది నాకు తెలియదు. మైట్ బి ఏంటంటే కొద్దిగా నాలెడ్జ్ కానీ డీవియేషన్స్ ఉండొచ్చు. సో దట్ ఏంటంటే అవి మీరు మిస్టేక్ చేయకుండా ఉంటే ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ పాలిటీ గవర్నెన్స్ సొసైటీలో ఐ గాట్ అరౌండ్ 84 మార్క్స్. సో ఇది రావడానికి ఏంటంటే దట్ ఓవరాలీ మై మెచ్యూరిటీ విచ్ హెస్ హెల్ప్ మీ టు గెట్ గుడ్ స్కోర్. సో ఏంటంటే రీసెంట్ కోర్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ ఏంటంటే కోట్ చేయడము, ఆర్టికల్స్ కోట్ చేయడం నాకు బాగా హెల్ప్ అయ్యింది, ఎస్పెషల్గా సొసైటీ పార్ట్. సో ఇదేంటంటే ఆఫ్టర్ గ్రూప్ అని ఏంటంటే బాగా టఫ్ వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది, సొసైటీ మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఏంటంటే దాన్ని మేనేజ్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే న్యూస్ పేపర్ చదవడము అండ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్పుట్స్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి, ఎగ్జాంపుల్స్ రాయడము. అండ్ ఎకానమీ పేపర్లో ఐ గాట్ అరౌండ్ 97 మార్క్స్. సో అది రావడానికి ఏకైక రీజన్ ఏంటి అంటే మెచ్యూరిటీ, కంప్లీట్ మెచ్యూరిటీ అండ్ ఎకనామిక్ సర్వే. సో కొన్ని ఎక్కడైతే మిస్ చేయకూడదో అవి ఏంటంటే నేను ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. సో దానివల్లే మంచి మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకా మూమెంట్ తీసుకుంటే మూమెంట్ లో నాకు 83 వచ్చాయి. సో దీంట్లో ఏంటంటే ఒక క్వశ్చన్ తప్పు రాసి వచ్చిన, మేబీ ఏంటంటే నాకు మంచి మార్క్స్ వచ్చాయేమో అక్కడ. సో ఇది రావడానికి ఏంటంటే నేను కొన్ని కోడ్స్ కానీ సాంగ్స్ కానీ అండ్ ఈవెన్ ఏంటంటే కొన్ని ప్రొఫెసర్స్ పేర్లు కానీ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో దట్ ఇంగ్లీష్ మీడియంలో యాజ్ ఆఫ్ నో నేను విన్న దాంట్లో మంచి స్కోర్ అని చెప్పేసి ఒక మాట ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే దట్ ప్రిపరేషన్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఏంటంటే మెచ్యూరిటీ అండ్ వీ షుడ్ క్రాస్ ది బౌండరీస్ ఆఫ్ ది బుకిష్ నాలెడ్జ్. సో అవన్నీ ఏంటంటే సివిక్ సెంటర్ లో మనకు ఖచ్చితంగా రెడీమేడ్ గా దొరుకుతుంది. ప్లస్ దాంతో పాటు ఇక్కడ మెంటర్స్ కానీ మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లైక్ మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో కాన్ఫిడెంట్ గా ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. థ్యాంక్ యూ. ఇంకోటి డిఏ పేపర్, ఇప్పుడు నాకు డిఐ పేపర్, అదే డిఏ పేపర్ ఎస్ఏ పేపర్ అందరికీ డిసైడ్ అయింది కదా. డిఐ లో నాకు డిఐ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 53.5 మార్క్స్ వచ్చాయి. దీంట్లో ఏంటంటే స్కోర్ చేయడానికి నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్ప్ అయ్యింది. డిఐ ఏంటంటే నేను చేయలేదు, యాక్చువల్గా ఎగ్జామ్ లో కూడా చేయలేదు. సో అది ఏపీఎస్సీ వాళ్ళకుంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సార్. అది మీరు ఒకసారి గైడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎందుకంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా డిఐ పేపర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో
వాళ్ళకి ఇంకా అందరికంటే బెస్ట్ గా ఉంటుంది. వీళ్ళకి కూడా డిఏ పేపర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంది. సో మనం ఆ పేపర్ లో ఈ కంటెక్స్ట్ లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డిఏ పేపర్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. టైం సరిపోదు, తెలియని క్వశ్చన్స్ స్కిప్ చేసుకొని ట్రై టు కంప్లీట్ ద పేపర్. నెక్స్ట్ మీరు రైటింగ్ ప్రాక్టీస్ మీద ఏ విధమైన సలహా ఇస్తారు న్యూ కమర్కి? అందరూ ఏమనుకున్నారంటే రైటింగ్ ప్రాక్టీస్ లో కంటెంట్ ఉంటే రాస్తాము, లెట్ మీ ఫోకస్ మోర్ అండ్ కంటెంట్, దెన్ ఐ రైట్ ఇట్ అనేసి అనుకుంటుంటారు. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో కంటెంట్ కి రైటింగ్ ప్రిపరేషన్ కి ప్యారల్ గా సైమల్టేనియస్ గా ఎఫర్ట్ ఇచ్చారా, లేకపోతే ఎలా? అయితే ఇక్కడ నేనేం క్లారిఫై చేయదలుచుకున్నానంటే కంటెంట్ అనేది మ్యాటర్ అవుతుంది, కానీ మనం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు సో మనకి ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 రాసేటప్పుడు 3 or 4 పాయింట్స్ మనకు తెలిసి ఒక బిట్ ని పెట్టగలుగుతాం. కానీ ఇదే 3 or 4 పాయింట్స్ తెలిస్తే మనకు సో ఎలా రాయాలో తెలిస్తే దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసి అండ్ పేపర్ ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే నాలెడ్జ్ అనేది కొంతవరకు ఉండాలి, కానీ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. రాయడం వల్ల ఏంటంటే మనకు ఫ్లో వస్తుంది, దాంతోపాటు కన్సిస్టెన్సీ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆన్సర్ రైటింగ్ రాయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ కంటెంట్ ఉంటేనే రాయాలి అనుకోవడం మాత్రం తప్పు. సో ఇప్పుడు మీకు సర్వీసు రావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే గ్యాస్ ఉంది. నేను కూడా చెప్పింది ఏంటంటే జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చేసే ముందు సిఆర్ఎల్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ సివిక్ సెంటర్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది. ఈ లిస్ట్ లో మనకి కేటగిరీస్ లో కానీ టాప్ ఉంటే కంపల్సరీ స్టేట్ లెవెల్ లో టాప్ ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన డేటాలో షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ నుంచి 470.5 అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ ఫ్రమ్ సివిక్ సెంటర్. And he is one of the epitome of perseverance, because I have been observing him. He used to be part of evaluating team. అక్కడ వేరే వాళ్ళకి కానీ గైడ్ చేయడం కానీ అతని యొక్క ఇన్పుట్స్ షేర్ చేసుకోవడం కానీ సివిక్ సెంటర్ కూడా చాలా సపోర్ట్ చేశారు మిస్టర్ వినోద్. సో వి విష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ సివిక్ సెంటర్ for his efforts and consistency and supporting the students of civic center also along with his preparation. And at the same time, let me take this opportunity to congratulate and wish you all the best for your future endeavor. This is not a simple achievement, it's a great achievement, because being a part of Group 1 services, allied services of Telangana, it's a pride moment to not only to you and your family members, friends and others. So once again, congratulations. Thank you very much, sir.